గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుడు మనకిచ్చిన టైంని బట్టి దేవునికి చాలా వందనాలు. ఒక్క నిమిషం. రైట్. రైట్. ఈ సాత్వికము అనే టీం నా దగ్గరికి రావడానికి ఆ, నేను నేను నేర్చుకునేది ఏమన్నా ఉన్నదా అనేసి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపుల్ని మీతో షేర్ చేద్దామని అనుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇది సెరీనా తీసుకోవాల్సింది. తనకు కొంచెం ఒంట్లో బాగాలేక ఆ, తన థాట్స్ కూడా కొన్ని యాడ్ అయినాయి. దేవుడు నాకు ఇచ్చిన థాట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వీటిని క్యూములేటివ్ గా దేవుడు మన మేల నిమిత్తము యూజ్ అవ్వలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా బతుకులు మారుతాయి. ఈ సాత్వికంలో మేము మా స్టెప్స్ తీసుకొని నాకు కృప చూపించమని అడుగుతూ ప్రార్థన నేర్చుకున్న సమర్పిస్తున్నాం తండ్రి. రైట్. సాత్వికం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ ఈ వర్సెస్ మనం చూసాం కదా, వీటిని అర్థం చేసుకునే దాన్ని బట్టి, ఇంకోటి గూగుల్లో చూసిన దాన్ని బట్టి ఆ నాకు అర్థమైన కొన్ని విషయాలను షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సాత్వికము అని మాట్లాడుతూ ఉంటే మనం సాఫ్ట్ గా కొంతమందిని మనం హ్యాండిల్ చేస్తాం కదా. సూపర్లేటివ్ ఆఫ్ దట్ సాఫ్ట్నెస్, చాలా మృదువుగా వాళ్ళని డీల్ చేయడమైనా కానీ, అయితే అట్లా డీల్ చేయడానికి మనం మన స్థాయిని చాలా దించుకోవాల్సి వస్తుంది. స్పిరిచువల్ ఓరియంటేషన్లో ఆ సబ్మిసివ్నెస్ ఉండాలి. అది మనకి ఏమవుతుంది అని అంటే, ఆ సాత్వికాన్ని మనకు అర్థం చేసుకోవడానికి లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఆ, అయితే ఈ సాత్వికం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఈ ఫస్ట్ వర్స్ మనం చూద్దాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారమించినట్లు, ఈ రియలిస్టిక్ యాక్టివిటీ దేవుడు మన మధ్యలో పెట్టిండు. మనకు ఆ సాత్వికము అంటే ఏంటిది అని అర్థం చేసుకోవడానికి. సో ఆ, మనం ఇంకా డీటెయిల్డ్గా అది అది సాత్వికము అన్నట్టు అది అట్లనే వచ్చేసేస్తుందా, లేకపోతే ఇంకేమన్నా జరిగి ఉండాలనా అనేసి చూద్దాము. అయితే ఆ, ఈ వచనం చదువుతా ఉండే. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు అనేసి ఆలోచిస్తున్నప్పుడు, ఈ ఈ పదాన్ని పట్టుకున్నప్పుడు ఈ పదాలు మాట్లాడుతున్న ఆథర్స్ గురించి ఒకసారి చూడాలా, వీళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం అని చూడాలనేసి చూస్తున్నప్పుడు ఫస్ట్ thessalonians 1:1 తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును సిల్వాయును తిమోతియును శుభమని చెప్పి రాయునది, కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సో ఈ మాటలు మాట్లాడే పెద్ద మనుషులు ఎవరు అని అంటే పౌలు గారు, తిమోతి గారు, సిల్వాను అంటే సైలస్ గారు. అయితే వీళ్ళు ముగ్గురు గురించి ఆలోచిస్తున్నప్పుడు, సరే వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు రాస్తున్నారు మంచిదే, వీళ్ళకు ఇంకా ఎంత పెద్ద కనెక్షన్ ఉంది అని ఆలోచిస్తా ఉంటే వీళ్ళు ముగ్గురే కలిసి ఈ సంఘాన్ని స్థాపించారు. అయితే ఆ అపోస్తలుడైన పౌలు ఆ తన లైఫ్ టైంలో తను కొన్ని మిషనరీస్ జర్నీ చేసిండు. 3 అని కొంతమంది అంటారు, 4 అని కొంతమంది అంటారు. సో దానిలో భాగంగా రెండో మిషనరీ జర్నీలో భాగంగా తను ఆ ఈ తెస్సలోనిక సంఘంలోకి పోయినప్పుడు సిల్వాను ఇంకా తిమోతి గారి సహాయంతో ఆ ఏర్పరచబడిన సంఘం తెస్సలోనిక. అయితే లెటర్ రాస్తున్నారు అని అంటే మేబీ వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళ ఆ ఆ పరిసరాల్లో లేరు. అయితే నేను గూగుల్లో చూస్తా ఉంటే వీళ్ళ నేటివిటీని బట్టి, లేకపోతే వీళ్ళు పరిచర్యలో ఉన్నారు కాబట్టి అక్కడే స్థిరంగా ఉండే వాళ్ళు కాదేమో, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళే వాళ్ళేమో. సో అట్లాంటి టైంలో, కానీ ఇది రాసే టైంలో ఆ, వాళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు రాస్తున్న విషయాలు ఏం చెప్తాయి అని అంటే, వాళ్ళు స్థాపించిన సంఘం కొంచెం దూరం పోయినా కానీ వాళ్ళ బాగోగులు తెలుసుకొని
వాళ్ళకు వాళ్ళ బాగోగులకు చెప్పడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి రాస్తున్న ఇది. అయితే మనం చూస్తా ఉంటే మన చర్చిలో ఎల్డర్స్ లాగా ఉంటారు కదా, అసలు సంఘాన్ని చర్చిలో ఎల్డర్స్ కాదు, స్థాపించిన వాళ్ళు, దాని వెల్ఫేర్ గురించి ఆలోచించే వాళ్ళు, వాళ్ళలాగా మనం వీళ్ళని గమనించవచ్చు. కాబట్టి ఆ పదాలు వాడారు. ఏది ఆ ఏడు ఏడు సొంత బిడ్డలను గారవించినట్లు మీ మధ్య సాధువులమై ఉన్నాం. తల్లి బిడ్డలను చూసేలాగా మేము మమ్మల్ని అంత తగ్గించుకుంటున్నాము అని అంటే, అంత జెంటల్గా, అంత సబ్మిసివ్గా, లేకపోతే అంత సాఫ్ట్గా, అంత ఎఫెక్షనేట్గా మీతోటి ఉన్నాము అని అంటే, ఆ, వాళ్ళు వాళ్ళ స్పిరిచువాలిటీలో అయినా కానీ, లేకపోతే దేంట్లో అయినా కానీ, ఏజ్ పరంగా మాట్లాడతలేదు ఇక్కడ. కానీ స్పిరిచువాలిటీలో, దేవుని విషయంలో, దేవుని విషయాలను అర్థం చేసుకునే విషయంలో వాళ్ళు కొంచెం హైయర్ స్టేజ్లో ఉండి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని మనం మంచిగా గమనిస్తా ఉంటే ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు తెలియదు. ఎంతమంది జాయిన్ అయ్యారు? కెన్ సమ్మన్ టెల్ ద నంబర్, హౌ మెనీ పీపుల్ జాయిన్? 13 people. ఐ వాంట్ ఆల్ 13 ఆఫ్ యూ పీపుల్ టు లుక్ అట్ ద స్క్రీన్ హియర్. మీకు కర్సర్ కనిపిస్తా ఉందా? నేను మూవ్ చేసే కర్సర్ కనిపిస్తుందా? అన్న. ఇది గమనించండి మీరు. మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఇది 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 వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్ ని, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ని వాళ్ళ పట్ల కలిగి ఉన్నారు. కాబట్టి ఆ మాటలు రాయగలిగారు. 8వ వచనంలో ఏదైతే ఉందో దాని ప్రతిఫలమే 7వ వచనంలో ఉంది. ఓకేనా? దానికి మళ్ళా 8వ వచనం చూస్తే వీళ్ళ మధ్య విశేషాపేక్ష ఉన్నదంట. మళ్ళా ప్రాణములు ఇచ్చేంతగా వీళ్ళు సిద్ధపడి ఉన్నారంట. అది జరగాలనంటే ఫస్ట్ ఫస్ట్ మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది. ఎవరైతే తెస్సలోనికయలో ఉన్న సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే ఆ, వాళ్ళంటే పౌలు గారికి, ఆ, తిమోతి గారికి, సైలస్ గారికి ఆ, చాలా ప్రియులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఎక్కడికో వచ్చేసి అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఇట్ ఈస్ రిటర్న్ దేర్. ఆడ రాయబడి ఉంది, బహు ప్రియులై ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద విశేష ఆపేక్ష, స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ కన్సిడరేషన్, స్పెషల్ ఎఫెక్షన్ అది వాళ్ళ పట్ల కలిగి ఉన్నారు. ఇవి రెండు కలిగి ఉన్నారు. దాన్ని అది ఎంతగా కలిగి ఉన్నారు అని అంటే, వాళ్ళు సువార్త మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మేము మేము యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడము మాకు ఇచ్చిన పని. కాబట్టి అదొక్కటే చేస్తాము. వేరే దాంతో మాకు సంబంధం లేదు. దేవుని వాక్యం చెప్పినామా ఆడికి వెళ్ళిపోయినామా అన్నట్టు కాదు. కానీ మీరు మాకు ఎంత ప్రియులై ఉన్నారు అని అంటే, ఆ సువార్త మాత్రమే కాదు కానీ మీకోసం మా ప్రాణాలను ఇవ్వడానికి కూడా మేము వెనకాడం. మీరు ఈ పదం ఎప్పుడైనా విన్నారా? నీకోసం ప్రాణమైన ఇస్తా అనేసి. ఎస్, నో, థమ్స్ అప్లు థమ్స్ డౌన్లు పెట్టినా కానీ నాకు కనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను. నా కోసం మీ ప్రాణాలైనా ఇస్తాను. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆనందం. వినే ఉంటారు కదా. వాళ్ళు ఎంతవరకు నిజాలు మాట్లాడతారో తెలియదు కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించిన ఈ వాక్య భాగం అని, లేకపోతే బైబిల్లో చెప్పింది మన దాంట్లో మాత్రం ఎగ్జాజరేషన్ లేదని నేను నమ్ముతాను. వాళ్ళు నిజంగానే వాళ్ళ ప్రాణాలను ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సిక్యూషన్స్ టైంలో మీరు వీళ్ళని బట్టి మీరు చచ్చిపోవాల్సి వస్తుంది అంటే, అవును చచ్చిపోతాము అనేదాకా కూడా వెళ్తారేమో పౌలు గారు, తిమోతి గారు, సైలస్ గారు. సో ఇంత అఫెక్షన్ని వాళ్ళ పట్ల కలిగి ఉన్నారు. కాబట్టే తల్లి, స్తన్యమిచ్చు తల్లి
తన సొంత పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో, ఎట్లా గారంగా చూసుకుంటుందో, వాళ్ళు స్థాపించారు, సంఘాన్ని స్థాపించారు. వాళ్ళు ఈ లెటర్లు రాసేంత హై స్టేజ్ లో ఉన్నారు. హై స్టేజ్ లో ఉన్నారు ఇన్ ద సెన్స్ సంఘపు ఆర్డర్లో. కానీ వాళ్ళు ఆ వాళ్ళ మధ్యలో సాధువులుగా ఉండడానికి కూడా, సాధువులుగా ఉండగలిగినారు అని అంటే ఇవి మూడు జరిగినాయి వాళ్ళ హృదయాల్లో. అర్థమవుతుంది కదా. ప్రియులై ఉన్నారు వాళ్ళు. ఆ రెండవది, వాళ్ళ పట్ల విశేష అపేక్ష కలిగి ఉంది. మూడవది, ప్రాణాలని ఇచ్చేంతగా కూడా సిద్ధం కలిగి ఉన్నారు. అయితే దీని గురించి ఆలోచిస్తా ఉంటే, మనం మన జీవితాలను ఆలోచిస్తా ఉంటే దేవుడు మనల్ని ఈ జెంటల్నెస్, ఈ జెంటల్నెస్ లేకపోతే సాత్వికము, మనల్ని మనము ఆ, మ్, మనం మనల్ని మనం అంతగా సబ్మిసివ్ గా చేసుకోవడం, తగ్గించుకొని వాళ్ళని అంతగా ఆ, ఆ, మన లెవెల్స్ మర్చిపోయి వాళ్ళని అంతగా దగ్గరికి తీసుకోవడము, లేకపోతే అంత ఎఫెక్షన్. మనము గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ సాత్వికము కైండ్నెస్ కాదు. ఈ సాత్వికము కంపాషన్ కాదు. ఈ సాత్వికము ఆ లవ్ కాదు. ఈ సాత్వికము హంబుల్నెస్ కాదు. కానీ మనము దాని ఏమంటారు, ఏదైతే మన హార్ట్లో వాళ్ళ పట్ల ఉన్న ఎఫెక్షన్ ఏదైతే ఉందో, దాన్ని మనము సాత్వికంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన జీవితాల గురించి చూస్తే, వాళ్ళు వాళ్ళతోటి సంఘస్థులకు లేకపోతే సంఘం స్థాపించిన వాళ్ళకు మాట్లాడుతున్నారు. మనం ఒక సంఘంగా ఉండి బయట వాళ్ళ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ మనం సంఘంలో ఉన్న వారి పట్ల, మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతవరకు మనకు బహు ప్రియులై ఉన్నారు, ఎంత మంది పట్ల మనకు విశేష అపేక్ష ఉంది. ఒకళ్ళ గురించి మనం మన ప్రాణాలని కూడా ఇవ్వడానికి ఇష్టపడతామా? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలను ఎవరు అడగరేమో, ఒకళ్ళ గురించి ఇంకో ప్రాణాలను, కానీ బ్లడ్ మాత్రం అడుగుతారేమో కానీ. మ్మ్, కానీ డూ వి రియలీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హార్ట్? ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ సంఘానికి నాతో ఆ, ఆనందన్న వస్తాడు. ఆనందన్న నాకు ఎంత బహుప్రియంగా ఉన్నాడు. ఆనందన్న పట్ల నాకు విశేష అపేక్ష ఉన్నదా? దేవుని స్వార్థ మాత్రమే, నేను దేవుని గురించే మాట్లాడతా అంతే ఇక, అనా మిగతా విషయాల్లో టచ్ మీ నాట్ అనే టైప్లో ఉన్నామా? లేదు. ఆయన నా సహోదరుడు. ఆయన నా సహోదరుడు. ఆయన కోసము నేను ఒక స్టెప్ ఎక్కువనే తీసుకుంటాను అనేటట్లున్నామా అనే మనము విషయాన్ని గురించి మనం ఆలోచించాలి అనేసి మీకు చెప్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఆ, చాలా వరకు ఏమైపోద్ది అని అంటే, మనకు మనం చాలా వరకు ఆ, చర్చ్ చర్చ్కి కన్స్ట్రెయిన్ చేస్తాం. ఆదిమ సంఘం అట్లా చేయలేదు. మీరు విన్నారు, మనం అప్పుడు ఇప్పుడు చూసే ఉంటాము. వాళ్ళు వాళ్ళకు ఉన్నదంతా తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తే, వాళ్ళు వారి వారి అక్కర్ల చొప్పున అది తీరుస్తా వస్తున్నారు. వాళ్ళ అవసరతలు తీరుస్తా వస్తా ఉండే. వాళ్ళ ఉన్న మొత్తం తీసుకొచ్చి ఇచ్చిండ్రు అని అంటే, వాళ్ళు వాళ్ళ తోటి సహోదరులను ఎట్లా కన్సిడర్ చేశారు? మనము మన తోటి సహోదరులను ఎట్లా కన్సిడర్ చేస్తా ఉన్నాం? మనం దేవుని దయ వల్ల మనం చాలా చిన్న సంఘంగా ఉన్నాం. ఈ చిన్న సంఘంలో మనం ప్రాక్టీస్ చేస్తే, రేపు ఎల్లుండి దేవుడు మనల్ని కొంచెం పెద్ద పెద్ద ప్లేసెస్ లో వాడుకున్నప్పుడు మనం అక్కడ కూడా మనం చూపిస్తాం కదా. నేను మీకు మళ్ళొకసారి ఈ విషయాన్ని గురించి మళ్ళా చెప్దాం అనుకుంటా ఉన్నా. సాత్వికము అనేది ఒక యాక్టివిటీ కాదు.
అది గుర్తుపెట్టుకోవాలా. సాత్వికం యాక్టివిటీ కానే కాదు. దట్ ఈస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఈ వచనాల్లో ఉన్నది ఏదైతే ఉందో, ఇది మనకు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ సాత్వికం వస్తుంది. మనము మన తోటి సహోదరులు సహోదరుల పట్ల ఉన్న వాళ్ళు ఎంతవరకు ప్రియులుగా ఉంటున్నారు, వాళ్ళ పట్ల మనకు విశేష అపేక్ష, స్పెషల్ అఫెక్షన్ ఉందా. స్పెషల్ అని అంటే మళ్ళీ ఇక్కడ ఇంపార్షాలిటీ తీసుకురావద్దు. అంటే వెన్ ఆర్ యూ కన్సిడరింగ్ దెమ్ యాజ్ దేర్ ఓన్. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే కొంతమంది కొంతమంది లేదు. మళ్ళీ ఇక్కడ వితౌట్ ఇంపార్షాలిటీ, ఐ మీన్ విత్ ఇంపార్షాలిటీ మనకు ఆ విశేష అపేక్ష ఉందా. మూడవది, చల్ దేవుని వాక్యం అంటే దేవుని వాక్యమే, ఇంకా వేరే దాంతో మనకు సంబంధం లేదు, వాళ్ళ అవసరతల గురించి నాకు పట్టి లేదు, ఆ, వాళ్ళు వాళ్ళది ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు. లేదు, ప్రతిదీ మనకు అవసరమే. మీరు దాని గురించి కూడా, ఈ మూడు విషయాల గురించి చాలా ఆ, జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన వాళ్ళు మనకు బహు ప్రియులుగా ఉన్నారా? మన వాళ్ళ పట్ల మనకు విశేష అపేక్ష ఉందా? మనము దేవుని సువార్త మాత్రమే గాక, అది ఉండాలి, అది మాత్రమే గాక వేరే విషయాలను కూడా కన్సిడర్ చేసి అవసరమైతే మన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ మూడు విషయాలని నేను మీకు గుర్తు చేసి ఈ కొద్ది ఈ స్మాల్ మెడిటేషన్ని ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ ఇట్. దీని గురించి మీరు ఆలోచించాలనేసి నేను చాలా చాలా సిన్సియర్గా కోరుతున్నాను. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. ఎప్పుడన్నా జోయల్ కనిపిస్తే ఎదురుగా, ఈ జోయల్ గాని పట్ల ఈ జోయల్ గారు నాకు బాగు ప్రియుడిగా ఉన్నాడా? ఈ జోయల్ పట్ల నాకు విశేష అపేక్ష ఉందా? ఈ జోయల్ ప్రాణం అడిగితే నేను ఇచ్చేంత సిద్ధపాటు ఉందా అని అని క్వశ్చన్ చేసుకోవాలి. సో దీన్ని మీరు అది పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. స్క్రీన్ షాట్ తీసుకోండి, పెట్టుకోండి.